Star 4 TV News. కరీంనగర్ టౌన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బూత్కూరి కాంత మాట్లాడుతూ గల్ఫ్ దొంగ ఏజెంట్ల మోసాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ వీసా పేరుతో లక్షలు వసూలు చేసి యువకులను మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ నకిలీ వీసా కారణంగా సౌదీలో జైలులో ఉన్నాడని పేర్కొంటూ బాధిత కుటుంబాన్ని ఆదుకుని యువకుడిని త్వరగా విడుదల చేయించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఏదైతే ఈ గల్ఫ్ గోస అనేది ఉందో దీన్ని అరికట్టడానికి మొన్న నవంబర్ 23వ తారీఖు జగిత్యాల సభ సాక్షిగా మాట్లాడడం జరిగింది. పెద్దలు కూడా అందరు వచ్చారు, మాట్లాడాం. కాబట్టి దీనికి గాను జగిత్యాల సభ వేదిక సాక్షిగా అసెంబ్లీలో మాత్రము మన అసెంబ్లీ నాయకులు ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఆది సీనన్న కానీ, ఎల్ రమణ సార్ కానీ, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ సార్ కానీ, వీళ్ళందరూ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఓకే, సంతోషం. చాలా వరకు మేము కృతజ్ఞత కలిగి ఉంటాము రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలుగా. రెండవది ఏంటిదంటే దానితో పాటు ఏవైతే అడిగినరో ఎక్స్గ్రేసియా ఏదైతే ఉందో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇస్తానన్న మాట వాస్తవము. కొంత ఇస్తున్నారు, ఇంకా కొంత జాప్యం జరిగినప్పటికీ ఇస్తారనే నమ్మకం మాకు సీఎం గారి మీద నమ్మకం ఉంది, ఇస్తారు. కానీ గతంలో చనిపోయిన ప్రభుత్వం ఫామ్ కాకముందు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఇస్తానన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాలి. కటప్ డేట్ తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఫామ్ లోకి వచ్చిందో అప్పటి నుండే ఇస్తామని చెప్పి అప్పటి నుండే ఇస్తున్నారు. దానికి ముందు చనిపోయిన కుటుంబాలకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. రెండవది ఏంటిదంటే గల్ఫ్ బోర్డు సంక్షేమం అనేది ఏదైతే ఏర్పాటు చేస్తానన్నదో 500 కోట్లతో 500,000 కోట్లతో మాత్రం కంపల్సరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని ఆ బోర్డు ఏర్పాటు చేస్తే తప్ప ఇట్లాంటి సమస్యలు మాత్రం సాల్వ్ కావు. మూడవది ఏంటిదంటే ఖచ్చితంగా ఏజెంట్ల మోసాల ద్వారా తెలిసి తెలియని అమాయక ప్రజలు వాళ్ళు ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీలు, అగ్రవర్ణ పేద ప్రజల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అరబిక్ కంట్రీలు వెళ్తున్నారు. కాబట్టి ఆ వెళ్ళే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ జోన్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక లైసెన్స్ ఉన్న ఏజెంట్ ద్వారానే పోయేటట్టు ఆ ఏజెంట్లకు లైసెన్స్ ఇచ్చి వాళ్ళు సరైన కంపెనీని ఎన్నుకొని పంపిస్తారు. కాబట్టి ఈ ఏజెంట్లు, దొంగ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, ఫేక్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లైసెన్స్ లేకుండా నడిపియడం వల్ల ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి, అమాయక ప్రజలు బలి అవుతున్నారు. సరే, సప్త సముద్రాలు దాటి ఒక ఇతర దేశాలు పోతున్నప్పుడు మన భారతదేశంలో కొంత సడలింపు ఉంటుంది, కానీ ఇతర దేశాలలో అరబీ కంట్రీలలో మాత్రం సడలింపు అనేది ఉండదు. ఖచ్చితంగా ఎవరు ఏ మనిషి ఏ రూపకంగా వచ్చింది అనేది వాళ్ళకు ఇంటిమేషన్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళను ఏమి ఆధారాలు లేకపోతే చిత్రహింసలకు గురి చేస్తారు, జైల్లో పెడతారు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. వాళ్ళ దేశ రివాదాది అన్నమాట. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళకు సక్రమంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ దొంగ ఏజెంట్లను అరికట్టి ఇమ్మీడియట్లీ ఆ ఫేక్ కి ఇవి మన వాళ్ళు బలి కాకుండా చూడాలంటే అది ప్రభుత్వం బాధ్యతని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని. కాబట్టి అది అరికట్టాలని కోరుకుంటున్నాం. మూడవది ఏంటిది, ఎవరైతే గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ ఇన్ టైంలో ఎక్కువ టైం తీసుకుంటుంది, 20-30 రోజులు టైం తీసుకుంటుంది. ఇంకా కొన్ని శవాలు ఈ రోజు వరకు కూడా రాలేదు. కాబట్టి తొందరగా వచ్చేటట్టు కూడా ప్రభుత్వం బాధ్యతని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. ఎందుకు మేము ఇంత డిమాండ్ చేస్తున్నాము, ఇది ఒక పెద్ద స్కామ్. గల్ఫ్ అనేది మా ఊరు బూరుగుపల్లి, బోయినపల్లి మండలం. నా పేరు కాంతవ్వ, నా కొడుకు పేరు వెంకటేశు. తిప్పాయిపల్లి ఏజెంట్ నా కొడుకును సౌదీ తీసుకెళ్ళి జైలు కప్ప చెప్పాడు. ఇస్తున్నాడు నా కొడుకు. మస్తు బాధలు వాళ్ళు చెప్పారని చోట్ల కొడుతున్నారట, కొట్టి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నా కొడుకును తప్పకుండా తీసుకురావాలి, మీ అందరి సహకారంతో నా కొడుకును తీసుకురావాలి. నాకు న్యాయం చేయాలి. అతనికి శేఖరు
నా కొడుకు జరిగిన నష్టం అంతా నష్టపరిహారం చెల్లించాలి. మీ అందరి కృప వల్ల మాకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. నా పిల్లలు 2 బిడ్డలు, నాకు ఒక కొడుకు. నా ఒక్క కొడుకుని తీసుకుపోయి జైల్లో పెట్టిండు అయ్యా. నా ఒక్క కొడుకుని జైల్లో పెట్టిండు. నేను ఏమి పాపం చేసినో, ఏ దేవునికి ఏం పాపం చేసినో నన్ను ఈ రకంగా బాధ పెడుతున్నాడు తునికి శేఖరు. 45 రోజులలో తీసుకొస్తా అని, 45 రోజులు కాదు 3 నెలలు అయినా కానీ తీసుకొస్తలేడు. ఇంకెప్పుడు తీసుకొస్తామని బయలుపెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పంచాయతీ పెట్టి నాకు ఏ రూపాయి కూడా నాకు ఇయ్యనంటూరు. ఇయ్యనన్నప్పుడు నేను ఏం చేయాలి? కేసు పెడతానని నేను అనుకుంటున్నా. అందరి సహకారంతో ఇది నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. మీ అందరి సహకారం నాకు కావాలి. నా కొడుకును మాత్రం తప్పకుండా తీసుకురావాలి తండ్రి.